భార్యను ప్రేమించమన్నాడే కానీ, నిన్ను ప్రేమించుకున్నట్టు నిన్ను ప్రేమించమన్నాడే కానీ, భార్యను నీ ఇష్టం వచ్చినట్టు రోధించమని వేధించమని చెప్పలేదు దేవుడు. ఏమేమో ఏదో ఒకటి అటనే ఉంటుంది, ఆయన ఏమో డబా డబా కొడుతూనే ఉంటాడు. దయచేసి స్త్రీలు మౌనంగా ఉండటం నేర్చుకోండి. బాధ సహిస్తే ప్రభు మీ పక్షంలో ఉంటాడట. నీ భర్త నిన్ను బాధపడితే నీకు లాయర్ అక్కర్లా. నీ లాయర్ ఎవరో తెలుసా? నీ ప్రభువే. నీ పక్షంలో ప్రతీకారం చేస్తాడు, నీ పక్షంలో వాదిస్తాడన్నాడు. నువ్వే వాదించుకుందామంటే ప్రభు నీ ఇంటికి రాడు. నీ భర్త సంగతి నీ ప్రభువుకు చెప్పుకుంటే దేవుడు నీ భర్త సంగతి చూసుకోడు. అదే చేసింది మా అమ్మగారు. మా అమ్మగారు ప్రభువుని నమ్ముకొని ప్రార్థన చేసేవారు. మా నాన్నగారు ఇంజనీర్ కదా, డబ్బులు దండిగా ఉంటాయి చేతుల్లో. ఎప్పుడు క్లబ్బులకి వెళ్ళిపోయి చేట్ల పేక ఆడుకుంటూ, బ్రాందీలు విస్కీలు తాక్కుంటూ ఇంటికి వచ్చేవాడు కాదు అర్ధరాత్రి దాకా. మా అమ్మేమో ప్రార్థన చేసేది, మా నాయనేమో తాగి తిరిగేవాడు. ఎంతమంది చెప్పు చూశారు మా నాన్నకి, 8 మంది పిల్లలయ్యా నీకు, నీదేం మంచి పద్ధతి కాదు, నువ్వు చస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి, నువ్వు మంచాన పడితే దిక్కేంటి, నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు, నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు, నీ సమయం అంతా క్లబ్బుల్లో గడుపుతున్నావు అని అత్తమామలు చెప్పి చూశారు, తల్లిదండ్రులు చెప్పి చూశారు, స్నేహితులు చెప్పి చూశారు. ఎవడు చెప్పినా మారలా, ఆయన ఇష్టం అన్నాడు అంతే. మా అమ్మగారు కోర్టు కేసులకు వెళ్ళలేదు, ఈడాకులు తీసుకుంటాను అనలేదు, అమ్మగారికి ఇంటికి వెళ్ళిపోతాను అనలేదు. ఆయనతోటే ఉంది, విసిగించిన ఏడిపించిన బాధ పెట్టిన ఆయనతోటే ఉంది. ఒక పక్క పిల్లల బాధ, ఇంకొక పక్క భర్త బాధ. అయినా కూడా సహించుకుంది, ఓర్చుకుంది, 8 బిడ్డల్ని చక్కబెట్టుకుంది, భర్త కోసం ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. అట్టట్ట నాకు 18 ఏళ్ళు వచ్చాయి. అప్పటికి ఊరక ఫ్రెండ్స్తో తిరగడం మొదలుపెట్టా. నా ఇష్టానుసారంగా నేనుంటే ఒకరోజు మా అమ్మ అంది, నాయనా నువ్వు కూడా చెడిపోతావేమో మీ నాయనలాగా, పనికిమాలిన అలవాట్లు నేర్చుకోకరా, ప్రభువుని నమ్ముకోరా అని అంటే నేనన్నా, చాలే ఊరికమ్మ, నువ్వు నమ్ముకున్నావు, నువ్వు నమ్ముకొని ఎప్పుడు ఎడుతూ కూర్చున్నావు, ఏసైని ఎడుతూ ముసుకేసుకుని కూర్చుంటావు. నాన్నేమో జాలీగా తాగేసి తందనాలకు తిరుగుతున్నాడు. దేవుడు ఉంటే మరి నాన్నని ఎందుకు శిక్షించడు, నువ్వెందుకు సంతోషంగా ఉంటావు, దేవుడు లేడు, దెయ్యం లేదు, తింటాం తాగడం చస్తాం అని నేను అలాగ అనుకునేవాడిని. దేవుడు లేడు అనుకునేవాడిని, అసలు చచ్చిన తర్వాత బ్రతుకు లేదనుకునేవాడిని. అలాగే వాదించాను మా అమ్మతోటి. అమ్మ అంది ఒకరోజు, నాన్న అట్లా అనకయ్యా, యేసు ప్రభువు నాన్నని మారుస్తాడు, నాన్న మారితే నేను కూడా మారతానులే అన్నాడు. ఊరకే ఊతపదంగా. నిజంగా మారతాడని తెలియదు నాకు. అంత మోంటోడు ఆయన, ఎట్ట మారతాడు, పల్నాడోడు, అందులో ఎంత పౌరుషమో, ఎందుకు మారతాడులే మా నాన్న అనుకున్నా. 12 సంవత్సరాలు చేసింది అమ్మ ప్రార్థన. ఎన్ని రోజులు? కొంచెంసేపు ప్రార్థన చేసి మా ఆయన మారడు, సంతకం పెట్టేస్తారు కదా మీరే, మా అబ్బాయి మారడు, సర్టిఫికెట్లు మీరు ఇవ్వకండి, మీకు అసాధ్యంగా అయిన దేవునికి అసాధ్యమైంది. మీ అబ్బాయి ఎంత తాగుబోతైనా నీకు విశ్వాసం ఉంటే, నువ్వు ప్రార్థన చేస్తే నీ తాగుబోతు కొడుకుని దేవుని సేవకుని చేస్తాడు ఆయన. నీ మూర్ఖుడైన భర్తని నిన్ను ప్రేమించే వ్యక్తిని చేస్తాడు, నీ కుటుంబాన్ని కట్టుకునే వ్యక్తిని చేస్తాడు. అది జరిగింది మా నాన్న విషయంలో. 12 సంవత్సరాలు ప్రార్థన తర్వాత ఎంత ఓపిక పట్టిందో మహాతల్లి, ఎంత ప్రార్థన చేసిందో, ఎంత కన్నీరు గార్చిందో. అమ్మా, స్త్రీలు కన్నీరు గార్చడం నేర్చుకోండి. ఏంది చేతగాని ఏడుపు కాదు, ఉడికిపోతాను ఏడుపు కాదు, పైపు తిప్పితే వచ్చే నీళ్ళ లాంటి ఏడుపు కాదు. గుండెల్లో నుంచి దేవునికి మొరపెడితే, కన్నీటితో మొరపెడితే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. స్త్రీ ప్రార్థించేది స్త్రీ అయితే భర్త ఎలాంటి వాడినైనా మార్చుకోవచ్చండి యేసు ప్రభు నామంలో. అదే జరిగింది మా తల్లి చేసిన ప్రార్థన. మా నాన్న ఒకరోజు కాకినాడలో ఫుల్గా తాగేసి జీవితంలో విరక్తి వచ్చేసి, తాగుబోతులకు ఎప్పుడు సంతోషం ఉండదండి, పైకి ఆ డాబు, వాళ్ళ మనసులో ఉన్న వేదన భయంకరంగా ఉంటుంది. తాగుబోతులు ఎప్పుడు సంతోషంగా ఉంటారని అనుకుంటున్నారేమో, మరి ఇక్కడ ఎంతమంది తాగుబోతులు ఉన్నారో నాకు తెలియదు, కానీ తప్పకుండా మీ ఇంటికి ఒకరు తాగుబోతున్నారన్న సంగతి నాకు తెలుస్తుంది. దేవుడు వారిని మార్చును గాక, ఒక అద్భుతమును జరిగించును గాక. ఈ మాచర్ల గెట్ టుగెదర్ తాగుబోతుల మార్పుకు దేవుడు ఒక అద్భుత కార్యాన్ని జరిగించుదురు గాక. తాగుబోతుని తాగినప్పుడు ఏమనకండి, దెబ్బలు తింటారు.
తాగకుండా ఉన్నప్పుడు వెళ్ళి మాట్లాడండి, వింటారు. ఎందుకండి తాగుతారు అనండి. ఏం చేయమంటావు? నాకు మాత్రం ఇష్టమా? నిన్ను ఏడిపిస్తున్నాను కదా, పిల్లలకి తిండిలే కూడా చేస్తున్నాడు. అలాంటాడు దరిద్రుడు, పిల్లిలాగా ఉంటాడు. ఇంకా తాకండి, సరే ఇంకా తాగడం. మళ్ళీ సాయంకాలం వేసుకొని వస్తాడు. మళ్ళీ తాగితే పులి, తాకపోతే పిల్లి. తాగినోడంటే ముందు తాగినంటనే కాసేపు చిలిపి చేష్టలు, కోతిలాగా బిహేవ్ చేస్తారంట. కోతి చేష్టలు చేస్తాడు. ఇయ్యి అంటాడు కోతి పొడలు చేస్తాడు. కొంచెం మత్తు ఎక్కువ అయ్యగానే కోపం వచ్చేస్తుంది, సింహం అయిపోతాడు. ఎవడు రావస్తాడు నాతో, రంట్రా అంటాడంట. తాడి చెట్టు పడి తంతాడు, దారి తొలగలన్నాడంట. ఒకడు తాడి చెట్టు దారి తిరుగుద్దా, తన్నాడంటే అంతే కాలు ఇరిగిపోయింది దెబ్బకి. రైలు పట్టాల మీద ఆగ నువ్వు, ఎవడో నువ్వు, నేను చెప్పకుండా సిగ్నల్ ఇవ్వకుండా నువ్వు పోకూడదు, ఆగో అన్నాడంట. అది ఎందుకు ఆగుద్ది? ఎక్కిపోయింది మీద నుంచి. తాగుబోతుడు చేసే పిచ్చి పనులు చూస్తే భలే తమాషాగా ఉంటాయండి. సింహంలాగా మాట్లాడతాడు. ఇంకొంచెం మత్తు బుర్రకు బాగా ఎక్కింది అనుకోండి, కోతి చేష్టలు అయిపోయినాయి, కోపగించే సింహం అయిపోయింది. ఇంకా మత్తు ఎక్కువ అయిపోతే అక్కడే పడిపోతాడు. ఎక్కడ ఉంటే అక్కడ, అది బురద అవని, రోడ్డు అవని, ఇల్లు అవని, బయట అవని, ఎక్కడో అక్కడ పడిపోయి గుర్ర పంది పిల్ల అయిపోతాడంట. ఏమైపోతాడు? పంది అయిపోతాడు. ఆ మత్తు వదిలిన తర్వాత లేస్తాడు, లేచి ఇటు చూసుకుంటాడు. చిచి ఎక్కడ పడిపోయానేంటి, చక్కంతలా అలాగైపోయిందేంటి, మూతంతలా కారిపోయింది, వాన్ చేసుకున్నానేంటి, అయ్యో ఎవరన్నా చూశారేమోనని పిల్లి అయిపోతాడంట. ఏమైపోతాడు అప్పుడు? పిల్లి అయిపోతాడు. దేవుడు మనల్ని కుక్కల్లాగా, పిల్లుల్లాగా, నక్కల్లాగా ఉండమని లేదు. దేవుడు తన ఆకారంలో, తన స్వరూపంలో మతిపోతుందండి మనుషులకి తాగుడు వలన. శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు, కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నారు. చెన్నైలో మా సంఘంలో చాలామంది మారిన తాగుబోతులు ఉన్నారు. ఒకప్పుడు తాగి రోడ్ల మీద పడిపోయిన వాళ్ళు, వాళ్ళ కోసం ప్రార్థన చేసినప్పుడు, వాళ్ళకు దేవుని వాక్యం వినిపించినప్పుడు, వారు దేవుని సందులో ప్రార్థించినప్పుడు త్రాగుడు మానేసి భయంకరమైన బానిసలైపోయిన తాగుబోతులు కూడా వాళ్ళ తాగకుండా భార్య బిడ్డలను పోషించుకుంటూ బైబిళ్ళు పట్టుకొని దేవుని సన్నిధికి వస్తున్నారు. ఇప్పుడు మంచి ఇల్లు కట్టించుకున్నారు, మంచి దర్జాగా లోకంలో, సముదాయంలో అన్ని విధాలు ఆశీర్వదించబడ్డారు. తాగుడు మనిషి కుటుంబాన్ని కూల్చేస్తుంది. ప్రభువు మనుషుల జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. మీ ఇళ్లలో ఉన్న తాగుబోతులందరినీ దేవుడు మార్చునుగాక. నా దగ్గరకు వచ్చి కొంతమంది తాగేసి వచ్చి ప్రార్థన చేయమంటారు, మీదకి వస్తారు. నాకు అస్సలు ఇష్టం ఉండదు ఆ వాసన. నేను ఎప్పుడు తాకముందే ప్రభు నన్ను పట్టుకున్నాడు. మా నాన్న తాగేవాడు, కానీ నేను అది చూసి వాసన చిచి అనేవాడిని. కానీ ఆ తాగుబోతే ఆయన వచ్చి నా మీద నాకు బాధ అంటే ఆడకుండా అతన్ని ప్రేమించి ఆయన భుజం మీద చెయ్యొచ్చి ఇంకెప్పుడు తాగనంటే ప్రార్థన చేస్తాను. తాగను ప్రభా, ఈ తమ్ముడిని దర్శించు, ఇదే చివరిసారి మరెన్నడూ ముట్టుకోకుండా చెయ్యని ప్రార్థన చేసినప్పుడు 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయిన తర్వాత వస్తాడండి నా దగ్గరికి మళ్ళీ. ఆయన ఎక్కడో మీటింగుల్లో, ఆ రోజు గుంటూరులో మీటింగ్ అయినప్పుడు ప్రార్థన చేశారు చూసారా, నేనేనండి ఆ తాగుబోతుని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ నేను తాగలేదు. ప్రభువు నా హృదయాన్ని మార్చేశాడు. నేను ఇష్టపడే త్రాగుడిని నేను ఇప్పుడు అసహించుకుంటున్నాను. ఎందుకంటే దేవుడు మన హృదయాన్ని మారుస్తాడండి. నూతన హృదయం నీకు ఇచ్చేదను, నూతన స్వభావమును నీకు ఇచ్చేదను అన్నాడు ప్రభు. కాబట్టి ఈ రోజున తాగుబోతుల గురించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. మా అమ్మ ప్రార్థన దేవుడు విన్నాడు. మా నాన్న ఆత్మహత్య చేసుకొని కాకినాడలో చచ్చిపోదామని సముద్రంలో పడి వెళ్ళిపోతా ఉంటే దారిలో ఇలాగ ఓ మీటింగ్ జరుగుతుంది. అది చూసి సరే ఈ పాస్టర్లు ఏదో ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేయించుకొని చచ్చిపోతే మోక్షం వస్తుంది కదా అని చెప్పి లోపలికి వచ్చాడంట. మారదామని కాదు, శాస్త్రానికి ప్రార్థన చేయించుకుందామని వచ్చాడంట. సేవకుల దగ్గరకు వస్తే ఎందుకయ్యా ఏం కావాలంటే నేను చచ్చిపోవాలి, తొందరగా ప్రార్థన చేయండి అన్నాడంట. ఎందుకు చచ్చిపోతారు, ఏమైంది మీకు, భార్య పిల్లలు లేరా? ఉందండి, భార్య ఉంది, 8 మంది పిల్లలు ఉన్నారు. మరి ఉద్యోగం లేదా, గజెటెడ్ ఆఫీసర్ని, మరేంటి అప్పుల్లో ఉన్నారా? అప్పులు లేవు, మాకు ఆస్తులే ఉన్నాయి.
మరి నువ్వు ఎందుకయ్యా చచ్చిపోవాలి? నాకు సమాధానం లేదు, నాకు శాంతి లేదు, నాకు బతకాలనిపించడం లేదు. యేసు ప్రభు నీ కొరకు చనిపోయాడు, నువ్వు చనిపోని అవసరం లేదు. యేసు ప్రభు నీకు శాంతినిస్తాడు, సమాధానం ఇస్తాడు. మోకరించమని దైవ సేవకులు ఆయన మీద చేతులుంచి ప్రార్థన చేయగానే లేచి నిలబడితే ఒక కొత్త మనిషి అయిపోయాడు. నేరుగా ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న సినిమా పాటలు, సినిమా బొమ్మలు, చీట్ల పేకలు, బ్రాందీ బాటిళ్ళు, సిగరెట్ పెట్టెలు అన్నీ తెచ్చి కొప్పేసి నుప్పేసి కాల్చేశాడండి. 10 బైబిళ్ళు కొనుక్కొచ్చి మాకందరికీ ఒక్కొక్క బైబిల్ చేతికి ఇచ్చి ఇంటిలో మోకరించి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఓవర్ నైట్, ఒక్క రాత్రిలోనే ప్రభు ఆయన హృదయాన్ని మార్చేశాడు. ఆ రోజు నుంచి ఆయన మరణించే వరకు మరి ఎన్నడూ పాపం జోలికి పోలేదండి. 79 సంవత్సరాలు బతికాడు ఆయన. ఈ మధ్య మరణించారు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు ఆయన. ఎంత అద్భుతంగా మా నాన్న మారాడో చూసే నేను యేసు ప్రభు దేవుడని నమ్మా. లేకపోతే దేవుళ్ళుడు దెయ్యం లేడనేవాళ్ళు నేను ఒకడిని. మా నాన్న ఎంత దుర్మార్గుడో నేను చూసా, ఎంత అద్భుతంగా దేవుడు ఆయన్ని మార్చాడో చూశాను. లంచం డబ్బులన్నీ మా అమ్మ మెడలో గంగిరెద్దులాగా ఎంత బంగారం ఉండేది. మా అమ్మగారి పేరు చిలకమ్మ. చిలక, ఆ బంగారం అంతా లంచం డబ్బులు ఇచ్చేయమ్మా అంటే, నాకు ఎందుకంటే ఈ బంగారం, మిమ్మల్నే దేవుడు బంగారంలా చేసి ఇచ్చాడు, ఈ మోసపు డబ్బు వద్దని ఆ బంగారం ఇచ్చేస్తే అవి అమ్మేసి ఆ కాంట్రాక్టర్ల దగ్గరికి, ఆ రైతుల దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ దగ్గర ఎంత లంచం తీసుకున్నానో నాకు తెలియదు, యేసు ప్రభు నన్ను మార్చాడు, మీరు ఎప్పుడు నాకు లంచం ఇవ్వద్దన్న డబ్బులన్నీ తిరిగి ఇచ్చేశాడు. మారు మనసు పొందిన రోజు ఇంటికి వచ్చి మా అమ్మ దగ్గరికి వెళ్తుంటే మాకు భయం వేసింది, కొడతాడేమో మా అమ్మనని. మామూలుగా నాన్న వస్తున్నారంటే పిల్లలందరూ పరిగెట్టి నాన్న అంటారు కదండి. మా ఇంట్లో అట్ట కాదు, నాన్న వస్తున్నాడంటే వాడు మంచం కింద, కొంచెం కింద, టేబుల్ కింద దాక్కునేవాళ్ళం మేము. ఎవరిని కొడతాడో ఎందుకు తిడతాడో తెలియదు అన్నమాట. అలా దాక్కొని చూస్తుంటే నేరుగా మా అమ్మ దగ్గరికి వెళ్తుంటే ఇవాళ ఏం గొడవ పెట్టుకుంటాడో అమ్మతోటని నేను చూస్తుంటే ఆయన కళ్ళము నీళ్లు గారుతూ ఉన్నాయి. మా అమ్మకి ఎవరి పేరు చిలకమ్మన్నాను కదండి. ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె 2 చేతులు పట్టుకొని, చిలక నీకు నేను అన్యాయం చేశాను చిలక, నిన్ను బాధ పెట్టాను చిలక, నిన్ను దుఃఖపరిచాను చిలక, నన్ను క్షమించు అంటుంటే మేమెట్టా చూస్తున్నాం. నానేనా పల్నాడోడేనా ఈడు? పల్నాడోడు క్షమించ అంటాడా? బా క్షమించుకో అంటాడు కావాలంటే. ఏమంటామండి మనం? అంతర్రోషం ఎప్పుడు చూడలేదు మన అందరి నోట్లోంచి అలాంటి మాటలు, ఎప్పుడూ వినలేదు అలాంటి ప్రేమ, అలాంటి తగ్గింపు. యేసు ప్రభు ఒక హృదయంలోకి వస్తే గర్విష్ఠులు దీనులు అవుతారు, అపవిత్రులు పవిత్రులు అవుతారు, మూర్ఖులు జ్ఞానవంతులు అవుతారు, కుటుంబాన్ని కూల్చుకునేవారు కుటుంబాలలో కట్టుకునేవారు అవుతారు. ఆ రోజు నుంచి మా అమ్మ నాన్న నిజంగానే చిలకా కోరికలు అయిపోయారు. ఎప్పుడు గొడవ పెట్టుకోలేదు, మళ్ళీ ఎప్పుడు విడిచిపెట్టలేదు ఒకళ్ళు. ఎంతగా ముసలోళ్ళు అయిపోయిన తర్వాత కూడా ఒకరిని విడిచి ఒకరు ఒక క్షణం కూడా ఉండకుండా సంతోషంతో ఉండడం చూసినప్పుడు యేసు ప్రభు ఎంత గొప్పవాడో, ఎలా కూలిపోయిన కుటుంబాలను, చెడిపోయిన కుటుంబాలను, పాడైపోయిన వ్యక్తులను మారుస్తాడో నా బ్రతుకులో చూచానండి. ప్రభు నిన్ను మార్చగలిగిన వాడు, నీ వంకరతనము తీయగలిగిన వాడు, నిన్ను చక్కగా నిలబెట్టగలిగిన వాడు, నీ కోసం ప్రాణమిచ్చిన ప్రభువే. పనికి మాలిన వారిని పనికొచ్చేటట్టు చేసేవాడు, తాగుబోతుల్ని మారుస్తాడు, వ్యభిచారుల్ని మారుస్తాడు, వేశ్యలకు లోనైన వారిని మార్చి నూతన జీవితం ఇచ్చి ఆయన రక్తములో కడిగి పరిశుద్ధపరుస్తాడు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ క్రీస్తు రక్తములో కడగబడిన వారిగా ఉండాలని, క్రీస్తు సాక్షులుగా బ్రతకాలని, ఈ లోక మాలిన్యం మీకు అంటకుండా లోకంలో ఉన్న మనుషుల్లాగా కాకుండా ప్రత్యేకంగా బ్రతకాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. జబ్బులు ఉన్నాయండి, రోగాలు ఉన్నాయండి, అప్పులు ఉన్నాయండి, బాధలు ఉన్నాయండి. ప్రభువుని ఎరిగితే వీటన్నిటి నుంచి మనకు విడుదల ఉంటుందండి. మా నాన్న మారకముందు మా ఇంటిలో లంచాల డబ్బులు బోల్డ్ ఉంటాయి, అట్టిపళ్ళు గెలలు అలాగే ఏలాడుతుంటాయి, సపోటాలు, ఆరెంజులు, యాపిల్స్ అరల్లో తెచ్చిపోసేవాళ్ళు కాంట్రాక్టర్లు, రైతులు. 100 ఎకరాల భూమి ఉన్నోడికి నీళ్లు వదిలేస్తే, లాగులు వదిలేస్తే ధాన్యం బస్తాలు, బియ్యం మూటలు, ఏంటది బెల్లం డబ్బాలు, 4 గేదెలు పాడి, 4 జవాన్లు అంతా ఉండి మేము అన్నీ తిని ఎట్టుండేవాళ్ళం.
అట్టా పెద్దోడికి జ్వరం, వాడిని హాస్పిటల్ తీసుకొచ్చాడు, దీనికి విరోచనాలు, ఈ చెల్లిని తీసుకెళ్ళి వచ్చేటప్పటికి ఇంకొకటికి వాంతులు, రోజు హాస్పిటల్లో పడి దొరకటమే. మా నాన్నమ్మ ఇంట్లో రాక్షసులాగా ఉండేవాడు, డబ్బులుండేవి, తిండి ఉండేది, కానీ ఆశీర్వాదం లేదు. ఎప్పుడైతే మా నాన్న మారు మనసు పొందారో, ఎప్పుడైతే రక్షించబడ్డాడో, మా ఇంట్లో డబ్బులు లేవు, అప్పులు లేవు, అనారోగ్యాలు లేవు, శాపాలు లేవు. మారు మనసు పొందాలండి. ముక్కు మీద ఈగ వాలిందంట ఒకడికి, ఇచ్చాడు, మళ్ళీ వచ్చి సార్ మళ్ళీ వచ్చి మళ్ళీ వచ్చి ఎదురుకుంటున్న బామ్మగారు అన్నాడు, రే ముక్కు నిండా బెల్లం ఉందిరా, ఆ ఈగ నిన్ను ప్రేమించి రావటం లేదు, నీ ముక్కు మీద ఉన్న బెల్లాన్ని ముక్కు కడుక్కుంటే ఈగ నీ దగ్గరికి రాదు. నాకు రోగాలు వస్తున్నాయి, నాకు దెయ్యాలు పడుతున్నాయి, నాకు శాపం ఉంది, నీ దగ్గర పాపం ఉంది కాబట్టి సాతాను నిన్ను శోధిస్తున్నాడు. నీ పాపాలు క్రీస్తు రక్తంలో కడగబడితే సాతాను నీ జోలికి రాడు. ఎంతమంది మీలో మారు మనసు పొందారో నాకు తెలియదు, కానీ ఎంతమంది బాప్తీసం పొందామని చెప్తారు, కానీ బాప్తీసం పొంది తాగుతున్నాడండి మా నాయన. మా అమ్మ బాప్తీసం పొందింది, కానీ క్వైర్లో తెల్లచీర కట్టుకొని పాటలు పాడొద్దండి, ఇంటికి వస్తే దెయ్యంలాగా మాతో జగడాలు పెట్టుకుంటుందని చెప్పాడు ఒక అబ్బాయి. నీ భక్తి నీ ఇంటి వారు నమ్మాలండి, బయట వాళ్ళు కాదు. బయట అందరం భక్తిగానే ఉంటాం. ఇంటిలో నీ భక్తి నీ భర్త నమ్మాలి, నీ బిడ్డలు నమ్మాలి. మా నాన్న భక్తిని నేను చూశాను కాబట్టే, నేను ఆయన్ని నమ్మాను కాబట్టే యేసుప్రభుని నమ్ముకున్నాను. నీ జీవితంలో మార్పు లేకపోతే నీ భార్య మారదు, నీ భర్త మారడు, నీ బిడ్డలు మారరు. నువ్వు క్రీస్తు బిడ్డవైతే శుద్ధ హృదయాన్ని కలిగి ఉండాలి. యేసు ప్రభు మనకిచ్చే స్వస్థతలు, ఆరోగ్యము, ఆశీర్వాదాలు కొసరు. ఏంటది? కొసరు. నువ్వు మారు మనసు పొందటం అసలు. నువ్వు మారు మనసు పొందితే దేవుడిచ్చే కొసరు, మనకి రోగాలు రావు, మనకు శాపాలు ఉండవు, మనకి మీద సాతానికి ఎటువంటి ప్రభావము ఉండదు. ఈ రోజుల్లో మనుషులు ఏం చేస్తున్నారంటే, అసలు వద్దు కానీ కొసురు కావాలంట. ఎట్లా వస్తుంది? యేసు ప్రభువుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించుకోకుండా, నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టకుండా, ప్రభువుని నీ హృదయంలో స్వీకరించకుండా, నీ బాధల నుండి, నీ రోగాల నుండి, నీ దురభ్యాసాల నుండి, సాతాను ప్రభావం నుండి నీ ఇంటిలో నీకు విడుదల దొరకదు. సాతాను నీ జోలికి రాకుండా ఉండాలంటే నువ్వు ప్రభు పాదాల దగ్గర చేరాలి, ఆయన రెక్కల చాటున దాగాలి. ప్రభువుకు సమీపంగా ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ దగ్గరికి రాడు. ఈ రాత్రి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభువు అసలు ఇవ్వాలని ఆశపడుతున్నారండి. మీలో కొందరు కొసరు కోసం వచ్చారేమో, అసలు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అసలు వస్తే ఏమొచ్చింది? కొసరు వచ్చింది. అసలు ఇస్తే ఏమొచ్చిందండి? కొసరు వచ్చింది. ఇహమందు పరమందు దీవెనలు, శారీర సంబంధమైన ఆశీర్వాదాలు, ఆధ్యాత్మికమైన రక్షణ, మారు మనసు అనుభవం, శారీర సంబంధమైన రోగాల నుండి స్వస్థత, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల, చేయనిదంతా సఫలమయ్యే జీవితం ప్రభువుకి మన హృదయాన్ని ఇచ్చినప్పుడు జరుగుతుంది. ఈరోజు ఎంతమంది మీలో ఒంటరిగా వెళ్ళి ప్రార్థించుకోవటం అలవాటుకున్నారో చేయి చూపిస్తారా? ఎంతసేపు? గుండెల్లో మండేంతవరకు. నా ప్రార్థన దేవుడు విన్నాడు అన్న విశ్వాసం కలిగేంతవరకు, నా ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చాడు, నన్ను స్పందించాడు అనే అంతవరకు ప్రార్థన చేయాలి. ఎన్ని గంటలు, ఎన్ని రోజులు అనేది ముఖ్యం కాదు, ఎంత యథార్థంగా నువ్వు ప్రార్థన చేశావు, ఎలా దేవుడు నీకు జవాబు ఇచ్చాడు అనేది ముఖ్యం. ఈరోజు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత పడుకోకముందు మీ మంచం కింద మోకరించి, మంచం మీద మోకరించకండి, అపాయం. మంచం మీద మోకరిస్తే ప్రభువా అని చేతులు రెండు ముందుకి, ఏసయ్యా అని కాళ్ళు రెండు వెనక్కి, ఆమెనని తలకడ మీద పడిపోద్ది. ఎప్పుడు పడక మీద ప్రార్థన చేయకండి, పడక దిగి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసి, ఈరోజు నాతో మాట్లాడయ్యా, నాలో వంకర బుద్ధులు కొన్ని ఉన్నాయి, వంకర మాటలు కొన్ని ఉన్నాయి, పనికిమాలిన అలవాట్లు కొన్ని ఉన్నాయి, పలికిమాలినటువంటి స్వభావాలు ఉన్నాయి, వేషధారుడిగా నేను ఉన్నాను, గర్విష్ఠుగా నేను ఉన్నాను, అసూయకు చోటిస్తున్నాను, నాకు ఈ రహస్యంగా పాపాన్ని ప్రేమిస్తున్నాను,
నేను ఇంటర్నెట్లో ఈ సెల్ ఫోన్కి బానిసగా ఉన్నాను, ఈ టీవీలో వచ్చే బొమ్మలకు నేను బానిసనైపోయాను, నా జీవితం ఒగ్గిపోయింది, నన్ను చక్కగా నిలబెట్టమని మీరు నిజంగా ప్రార్థిస్తే దేవుడు ఒక అద్భుతాన్ని మీ జీవితంలో జరిగిస్తాడు. ఈరోజు మీ జీవితాలలో ఒక మరపురాని రోజుగా మార్చేస్తాడు. మాటి మాటికి రోగాల కోసం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఇక మాటి మాటికి నీ బాధలు తీరాలని పాస్టర్ గారులు అందరూ ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఇక నువ్వు మోకరించి ప్రార్థించినప్పుడు సాతాను గడగడ వణుకుతాడు, వాడు నీ జోలికి రాడు. నువ్వు ఇక్కడ ప్రార్థన చేస్తుంటే నీ భర్త సారాయి కొట్లో ఉన్నా సరే అక్కడ సారాయి తాక్కుండా దేవుడు అతన్ని ఆపుతాడు. నీ కుమారుడు రోడ్ల పడి తిరుగుతున్నా సరే ఆ బిడ్డను దేవుడు మార్చి ప్రయోజకుడిగా చేస్తాడు, నీవు నీ మోకాళ్ళ మీద ప్రార్థన చేసినప్పుడు. ఒక ఇంటిలో తండ్రి ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయండి. ఇంటి యజమాను ప్రార్థన చేస్తే ఇంటిల్లపాది దీవెన వస్తుంది. ఇంటిలో ఉన్న యజమానుడు యజమానురాలు భార్యాభర్తలు ఇద్దరూ ప్రార్థన చేస్తే ఇక సాతానుకి ఆ ఇంట్లో చోట్లేదు. సాతాను నీ బిడ్డల్ని ముట్టలేడు. ఎందుకండి కరువు, ఎందుకండి రోగం, ఎందుకండి బాధలు, ఎందుకండి శ్రమలు? మీరు ఎక్కడున్నారో అక్కడ మీరు స్వరమెత్తి, నా ఎముకలు అరిగిపోయినాయి, నా నడుము అరిగిపోయింది, ఏ నొప్పైనా అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు నీకు ఏ రోగం ఎక్కడున్నా నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. నా కుమారుడా, నీ హృదయం నాకు ఇయ్యి, నీ జీవితాన్ని నేను బాగు చేస్తా. నా యందు విశ్వాసం ఉంచు, నీ కుటుంబాన్ని నేను కడతా. నాకు మొర్రపెట్టు, నీ సమస్యలన్నిటి నుంచి నేను విడిపిస్తానని జీవము కలిగిన దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. యేసుక్రీస్తు నామములో శక్తి ఉంది. ప్రతి పాపము నుండి మనల్ని విడిపించడానికి, ప్రతి వంకరతనం నుండి మనల్ని విడిపించడానికి, ప్రతి దురభ్యాసాన్ని నుంచి మనల్ని విడిపించడానికి, ప్రతి సాతాను యొక్క పన్నాగాల నుండి మనల్ని తప్పించడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు శక్తి కలిగిన వాడిగా ఉన్నాడు. అడుగు నన్ను ఇస్తానన్నాడు, మొర్రపెట్టు ఉత్తరం ఇస్తాడన్నాడు. నా దగ్గరికి రా, నేను నిన్ను ముడతా, నేను నిన్ను స్వస్థపరుస్తా, నేను నీకు సహాయం చేస్తా అని పిలిచే ప్రభు ఉన్నాడు. నీ బాధ ఏదో, నీ వ్యాధి ఏదో, నీ చింత ఏదో, నీ దిగులేదో నోరు తెరిచి యేసయ్యతో చెబితే విడిపించగలిగిన, క్షమించగలిగిన, శుద్ధి చేయగలిగిన ప్రభు నిన్ను ఒక నూతన వ్యక్తిగా చేయడానికి రాత్రి సిద్ధంగా ఉన్నాడు. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి ఈ రాత్రి నీ ఆవరణలో కూడి వచ్చిన నీ బిడ్డలను చూడు నాయన. ఎన్నో స్థితిగతులలో, ఎన్నో బాధలతో, శ్రమలతో, ఎన్నో రకాలైన రోగాలతో, ఆర్థిక ఇబ్బందులతో, కుటుంబ కలహాలతో, రకరకాల సమస్యలతో నీ బిడ్డలు సతమతమైపోయి ఉన్నారయ్యా, కృంగిపోయి ఉన్నారయ్యా. మనుషుల్ని నమ్ముకొని మోసపోయారయ్యా, వైద్యుల్ని నమ్ముకొని నష్టపోయిన స్థితిలో ఉన్నారయ్యా. అన్నీ పోయిన తర్వాత అందరూ విడిచి ఒంటరైన స్థితిలో ఉన్నారయ్యా, దిక్కులేని స్థితిలో ఉన్నారయ్యా. దిక్కులేని వారికి నువ్వే దిక్కన్నావు కదా, తోడు లేని వారికి నీవు తోడన్నావు కదా, ఏమి లేని వారికి నీవు సమస్తంగా ఉంటానన్నావు కదా. భార్యాభర్తల మధ్య ఏక మనస్సు దయచేయి, సమాధానం దయచేయి, కుటుంబాలను కట్టుకొనడానికి సహాయం చేయి తండ్రి. మారని వ్యక్తి మా ఇంట్లో ఉన్నాడని చెప్పిన వారు మోకాళ్ళ మీద ప్రార్థించి ఆ వ్యక్తి మారునట్లుగా పరిశుద్ధాత్మ కార్యాలు చూడడానికి సహాయం దయచేయి. తాగుడుకు బానిసలైన వారిని ఈ రాత్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము నాయన. వారు ప్రేమించిన ఆ త్రాగుడును అసహించుకున్నట్లుగా నూతన బుద్ధి, నూతన హృదయము వారికి దయచేయి తండ్రి. కుటుంబాలను పాడు చేస్తున్న సాతాను శక్తులను బంధిస్తున్నాము తండ్రి. పరస్త్రీ వ్యామోహములో పడి భార్య బిడ్డలకు ద్రోహం చేస్తున్న పురుషులను నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో విడుదల చేయుచున్నాము తండ్రి. వేశ్య లోతైన గొయ్యని, పరస్త్రీ ఇరుకైన గుంటని, జిగటగల దొంగ ఊబిలో పడి ఉన్నామని గుర్తించుటకు, నీకు మొర్రపెట్టుటకు సహాయం చేయము. జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తి బండ మీద నా పాదాలు స్థిరపరిచాడన్న దావీదు వలె పరిశుద్ధ జీవితాలను దయచేయము తండ్రి.
మీ ఆశీర్వాదాల మూటలను మేము మోసుకొని వెళ్ళినట్లుగా కంటికి కనబడని, చెవికి వినబడని, హృదయము గోచరము కాని దీవెనలతో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ వెళ్ళటకు సహాయము చేయమని, మార్పు మా బ్రతుకుల్లో కలుగు చేయము, దీవెన మా జీవితాల్లో అనుగ్రహించము, పాపమును అసహించుకునే ప్రభువును ప్రేమించే హృదయాలను మా ఒక్కొక్కరికి కలుగు చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.